నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శిల్పా కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, హర్షిస్తాం వైఎస్ఆర్సీపీ నేతలు. బరి తెగించిన చంద్రబాబు గ్యాంగ్, ఈ దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు. ఈవ్టీజింగ్ కు పాల్పడితే సమాచారం అందించండి పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం. ఈ నెల 9వ తేదీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ప్రారంభం. శిల్పా కుటుంబం 2 దశాబ్దాల కాలం నుండి నంద్యాల ప్రజలకు శిల్పా సేవా సమితి ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. అయితే రాజకీయ దురుద్దేశంతో టీడీపీ నేతలు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తాజాగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను విమర్శిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని, శిల్పా కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని, చేతనైతే విమర్శించిన వారు సేవా కార్యక్రమాలను చేపట్టాలని, అటువంటి వారిని రాజకీయాలకు అతీతంగా తామంతా హర్షిస్తామని నంద్యాల వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ నాయకుడు పార్థుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ నంద్యాలలో గత 2 దశాబ్దాల కాలం నుండి శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, నంది రైతు సమైక్య, శిల్పా మినరల్ వాటర్ ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం రైతులకు అన్యాయం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించిన ప్రారంభంలో 300 రూపాయలు నెలకు బాడుగ ఏర్పాటు చేసినా కూడా ఎవరు ఆ షాప్లను బాడుగకు తీసుకోవడానికి ముందుకు రాని నేపథ్యంలో శిల్పా సేవా సమితిని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఆ షాపింగ్ కాంప్లెక్స్లను మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నెలకు 900 రూపాయలకు బాడుగకు తీసుకుని శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్, నంది రైతు సమైక్య ద్వారా రైతులకు సబ్సిడీపై ఎరువులను, విత్తనాలను అందిస్తూ నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే నేడు మార్కెట్ విలువలకు అనుగుణంగా నిబంధనల మేరకు ఆ షాపింగ్ కాంప్లెక్స్లకు బాడుగలను చెల్లిస్తున్నా కూడా టీడీపీ నేతలు రాజకీయ కక్షతో, దురుద్దేశంతో అగ్ర నాయకుల వద్ద వారి పబ్బం గడపడానికి, వారి రేటింగ్లను పెంచుకోవడానికి అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శిల్పా సేవా సమితి ద్వారా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలను నిర్వహిస్తున్నారని, అటువంటి వారిపై అనవసరపు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చేతనైతే ఎవరైతే విమర్శలు చేశారో వారు కూడా సేవా కార్యక్రమాలను చేపట్టాలని, అటువంటి వారిని తాము రాజకీయాలకు అతీతంగా హర్షిస్తామని పేర్కొన్నారు. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాకు బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, ఎలా తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు. నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకులు, వివిధ కులాలలో అత్యధికంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళను కాదని మీరు అత్యంత ఖరీదైన పదవి తెచ్చుకున్నారని నంద్యాల ప్రజలు అంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, లోకేష్ గారి మెప్పు కోసమో, లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు. దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి. శిల్పా కుటుంబం నంద్యాలకు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు. ₹1 కూడా వడ్డీ లేకుండా 5,000 తీసుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే
మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి, మహిళలను అడగండి. అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు, వాళ్ళని అడగండి. చిరు వ్యాపారస్తులను, ప్రజలను, మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది. మీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కూడా శిల్పా సహకార్లో కానీ, శిల్పా సేవా సమితిలో కానీ, శిల్పా మహిళా బ్యాంకులో కానీ, నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి. మీ తెలుగుదేశం కార్యకర్తలు బట్టి పంపించి సర్వే చేసుకోండి, తెలుస్తుంది. దయచేసి ప్రజల కడుపు కొట్టొద్దండి. ప్రజలు శిల్పా కుటుంబం ద్వారా ఆర్థికంగా వారి జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు. భర్త లేని వారు, విధవరాళ్ళు, ఎవరైతే ముసలి వాళ్ళు, వ్యాపారస్తులు, దోషాలు వేసుకున్న వాళ్ళు, తోపుడు పనుల మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా మహిళా బ్యాంకు ద్వారా ₹1,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మీకు తెలుసో తెలీదో నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని డిబేట్లో కూర్చొని మాట్లాడేది తెలుస్తుంది. మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్. మీరు ఒకసారి తెలుసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నంద్యాల ప్రజలకు తెలియదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు, కానీ మీరు ఎవరో కూడా తెలియదు. ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు వాళ్ళో ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా తెలియదు. దయచేసి అవాకులు చవాకులు పేల్చకుండా శిల్పా సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్పా కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది, మాట మీద నిలబడుతుంది. గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు. అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా శిల్పా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండానే సేవలు అందిస్తున్నారనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. వాస్తవంగా ఎంతోమందికి ఉపయోగపడే శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్, శిల్పా అగ్రి సహకార్ అని మరియు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ నంద్యాలలో ఎన్నో తాలూకా లెవెల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా లాభసాటి అనడానికైతే లేదు కదా, అది ఉచితంగా ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. శిల్పా సహకార్లో కూడా 10% కిరాణం సరుకు మీద డిస్కౌంట్ చేస్తూ ఎక్కడా లేని విధంగా నంద్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్నటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శలు చేయడం సహేతుకం కాదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా నంద్యాల నియోజకవర్గంలో 170% కుటుంబాలకు శిల్పా కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు అందుతున్నాయి. ఒక మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా కానీ, శిల్పా సహకార్, మహిళా సహకార్ మరియు అగ్రి సహకార్ ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు, సొంతము ప్రతి నెల ఇంచుమించు 30 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా, దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అయితే కాదు, సేవ మాత్రమే. ఇది గుర్తించండి. అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు. నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొక పార్టీ అన్నీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి, సేవలు చేయండి. చేసేవారు నిరుత్సాహపరచకూడదు. వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రజలందరికీ, నంద్యాల నియోజక ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు. ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు, కానీ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు. దయవుంచి ఇది వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్నటి దినం నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ కుందుపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్పా సేవ, శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్, మార్కెట్ యార్డ్ రూమ్లలో శిల్పా సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతూ ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది.
వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే నేను అక్కడ స్థానికుడిని టెక్కెలో. ఆ రోజు శిల్పా సేవ, శిల్పా సహకార్ కానీ, మహిళా బ్యాంక్ కానీ, నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు 300 రూపాయల నెలకు బాడుగకు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు. శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి అన్ని రూములలో ఒక షాప్ ఉండింది. కావాలంటే మీరు విచారణ చేసుకోండి. తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్, ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండింది. మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడెక్కి తీసుకునే వాళ్ళు లేరు, ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు. ఆ క్రమంలో 300 రూపాయలకి తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే 900 పైచిలకు ఒక్కొక్క రూమ్కు బాడిగని చెల్లిస్తూ రూములు తీసుకొని, సరే ఆ రూములలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు. నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి, మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి, నంది రైతు సమాఖ్య అయితేనేమి, శిల్పా సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్పండి. మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్పా సహకారంలో వచ్చి సరుకులు తీసుకువెళ్తూ ఉన్నారు. మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా? రైతులకు 5 కోట్లు నష్టం చేశాడు, కట్టియాలని అడుగుతూ ఉన్నారు. మీరు ఎక్కడ 5 కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు? ఖాళీగా ఉన్న రూమ్లని అక్కడ 300 నుంచి 500 రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని 900 చెల్లించి బాడెక్కి తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు. కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ అవి పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే. ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. 3 ఇయర్స్కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని, దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది. దాని ప్రకారం చెల్లిస్తూ ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతులను దోచుకోయింది, తక్కువ బాడెక్కి తీసుకొని మార్కెట్ యార్డ్ని దోచుకుంటూ ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడడమే. ఒకసారి నిజాన్ని గుర్తించండి. ఆ రోజుల్లో బాడిగకి పోని రూములని 500 కూడా తీసుకునే పరిస్థితి లేదు. మీరు విచారణ చేసుకోండి, నేను వస్తా కావాలంటే మీతో పాటు. అలాంటి రూములని 920 రూపాయలు పెట్టి ఒక్కొక్క రూమ్ని రెంట్కి తీసుకున్నారు. మరి రైతులకు న్యాయం చేశారా? న్యాయం చేశారా? ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి. మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరున ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి. మేము హర్షిస్తాం, మేము మద్దతు ఇస్తాం. మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని, మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించవాలని కోరుతున్నా. పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక 2 days 3 days స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి. హర్షిస్తాం. అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోజిట్ లీడర్లు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి. శిల్పా సేవా సమితి, శిల్పా మహిళా బ్యాంక్, శిల్పా సహకార్, నంది రైతు సమాఖ్య, శిల్పా మినరల్ వాటర్, మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి. సొంతంగా మీరు చేయలేరు, చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ చెప్తా ఉన్నాం, వాళ్ళు ఎక్కడా అన్యాయం చేయలేదు. ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు. మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో, ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్గా 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళ జేబులో నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి నిన్నొక 1 సంవత్సరం రోజులైంది. ఈరోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా, ఏ ఒక్క నంద్యాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు, దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులు విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి. ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ
టీడీపీ చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేసి హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా బీసీ సంఘం నేతలు పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం పద్మావతినగర్ సర్కిల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపవరం పుల్లయ్య యాదవ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బీసీ నేత టీవై శివయ్య, మాజీ రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఇతర బీసీ నేతలు మాట్లాడుతూ బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ మూకలు కర్రలతో రాడ్లతో విచక్షణరహితంగా దాడి చేసి హత్యగావించేందుకు ప్రయత్నించారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి నేడు రాష్ట్రంలో బీసీలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని, ఇది బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. టీడీపీ అల్లరి మూకలు మెరుపు దాడులు చేసి హత్యగావించేందుకు కుట్రలు పన్నారని అన్నారు. మెరుపు దాడులు చేయడం, గుంపులు గుంపులుగా వాహనాలలో రావడం, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం, ఇదంతా పోలీసుల కనుసన్నలో జరగడం విడ్డూరంగానూ ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ఆటవిక పాలనకు పులివెందుల దాడి నిదర్శనంగా ఉందని పేర్కొన్నారు. బీసీలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ మహిళ కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై నేడు బీసీ నాయకుడు కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడులు చూస్తుంటే బీసీలపై కూటమి ప్రభుత్వంకు ఎంతవరకు ప్రేమ ఉందో రాష్ట్రంలోని బీసీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ పుల్లయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి చిన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ శేఖర్, నంద్యాల మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా స్టూడెంట్ వింగ్ సురేష్ యాదవ్, పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్ లక్ష్మణ్ తదితర బీసీ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతో మందిని బీసీలను ఉన్నతిలోకి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారు. అనుకోకుండా మన ప్రభుత్వం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలు ఎక్కడైనా తిరుగుతూ కొట్టే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు. అటువంటి వాళ్ళు ప్రచారానికి పోయినారు. ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది రాష్ట్రంలో అతి చిన్న ఎన్నిక. ఆ చిన్న ఎన్నికను కూడా ప్రెస్టేజ్ కి తీసుకుని ప్రతి ఒక్కరిని కొట్టవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరపండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో ఎవరికైనా సహజమే. ఎందుకంత ప్రెస్టేజ్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ల మీద దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చడం అనేది చాలా తప్పు. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలను ఎక్కడ కూడా అనదొక్కే ప్రయత్నం చేయకూడదని కోరుకుంటున్నాం. మా బీసీల గోడును మా కుల గురువైనట్టు జ్యోతిరావు పూలే గారికి వివరించుకోవడానికి వచ్చాం. ఎందుకంటే మా గోడును వినే పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ లేదు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ప్రతి పదవిలో భాగం ఇస్తూ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళని కించపరుస్తూ ఎక్కడికెక్కడ దాడులు చేస్తూ బీసీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని, అయ్యా మీరు మాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మీరు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో మేము అంతకు మించి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక, ఆ ఎన్నికకు ప్రచారం చేయడానికి ఒక ఎమ్మెల్సీ స్థాయి ఒక బీసీ సోదరుడు ప్రచారానికి పోతే అతన్ని చంపడం ఒకటే తక్కువ, అంత పెద్ద దాడి జరిగింది. ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఒక ఖండన లేదు, ఒక పరామర్శ లేదు. అంటే మమ్మల్ని భయపించి మీ అధికారాన్ని మీరు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఎంత అయితే భయపడాలని కోరుకుంటున్నారో బీసీలు ఐక్యత సాధించి భయపడే పరిస్థితి లేకుండా మీకు ఎదురు తిరిగే రోజులు మీ పార్టీలోనే ఎదురైతాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, బీసీలని అనగదొక్కే కార్యక్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళకి ఏదైనా చేతనైతే మంచి మంచి స్థానాల్లో అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా ఈ గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాం. నా పేరు గోపవరం పుల్లయ్య యాదవ్, నేను బీసీసీఎల్ స్టేట్ జాయింట్ సెక్రటరీని.
ఈ రోజు మేము జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించడానికి గలం ఇప్పడానికి వచ్చాము. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో మా నాయకుడు రమేష్ యాదవ్ గారు, మన రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ముందుకు నడుస్తా ఉంటే ఈ రోజు బీసీల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియడం లేదు. ఇది వ్యక్తిపై దాడి కాదు, బీసీ సమాజం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. బీసీలు ఎప్పుడు పైకి వస్తానంటే ఇట్లా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. బీసీలను ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక దంపతుల పైన దాడి, అదే ఉప్పాల హారిక దంపతుల మీద మా రమేష్ యాదవ్ గారు పోరాడడం చూసి ఈ రోజు ఓడ్చుకోలేక ఈరోజు పులివెందులలో మా రమేష్ యాదవ్ గారి పైన దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బీసీ నాయకత్వం అనేది ఉండాలి. బీసీ నాయకత్వాన్ని అణగతొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం జరిగింది. రక్షణ చట్టం అంటే ఇదేనా? బీసీలపై దాడులు చేయడమేనా రక్షణ చట్టం అంటే? ప్రజాప్రతినిధుల వల్ల ఒక జెడ్పీ చైర్మన్ మీద దాడి జరిగింది. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన దాడి జరిగింది. ఇలా దాడులు చేస్తే మా లాంటి చిన్న స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి? గ్రామ స్థాయిలో బీసీల పరిస్థితి ఏంటి? బీసీల ఓట్లతో ఈరోజు మీరు గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు మీరు చేసే పని ఏంది? దీన్ని మీరు ప్రభుత్వం వారు గుర్తించాలా. బీసీలకు రక్షణ చట్టం కల్పించడం దేవుడికి ఎరువు. కనీసం ప్రజాప్రతినిధికి రక్షణ లేకుండా పోయిన కాలంలో మనం బతుకుతా ఉన్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వారు వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము మా బీసీ సెల్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఈ రోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా అని చెప్తా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో గెలుపోవటము సహజము. ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడాలి తప్ప మీరు గుండాయిజం చేసి దాడులు చేసి అసలు ఎంత ఘోరం అంటే నిన్న జరిగినటువంటి దాడి ఎలాంటి ఘోరం అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తా ఉంటే బీసీలు వారిని నిలువరించి కార్లు అడ్డపెట్టి గొడ్డళ్ళు రాడ్లు తీసుకొని వారిపై దాడి చేసి లాస్ట్ కు ఏది చేత కాక బండి మీద పెట్రోల్ వేసి గుప్పు పెట్టి వాళ్ళను సత్యాధానం చేయాలని ఒక కుట్ర జరిగింది రాష్ట్రంలో. మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మీరు అంటున్నారే, ఎక్కడండి మీకు చిత్తశుద్ధి బీసీల మీద? మీరు ఈ అనతి కాలంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత మంది మీద దాడులు జరిగాయండి ఈ రాష్ట్రంలో? నిన్న దాకా మొన్న కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాధ్యాయుల మీద ఒక ఆడబిడ్డ మీద వారిపై ఇదే నడి రోడ్డు మీద వాళ్ళు వెళ్తా ఉంటే కారు ఆపి వాళ్ళని కూడా హత్యాయత్నం చేసే ప్రయత్నం జరిగింది రాష్ట్రంలో. ఎక్కడండి బీసీలకు? ఎక్కడండి ఇక్కడ బీసీలకు స్వేచ్ఛ ఉండేది? గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి ప్రతి కులాన్ని గుర్తించి వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ప్రస్తుత కాలంలో మీరేం చేస్తా ఉన్నారు? బీసీలు ఎక్కడ ఉండవు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి బీసీల దాడి. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు. గతంలో నాయ బ్రాహ్మణ సోదరులు కూడా మిమ్మల్ని కత్తరిస్తా అని చెప్పేసి, రజక సోదరులు కూడా మిమ్మల్ని బండకేసి బాక్తా అని చెప్పేసి చేసినటువంటి దూరాలు అనేకం ఉన్నాయి. మేము ఈ రోజు జరిగినటువంటి బీసీలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఇలాంటి దాడులు మానుకోండి, ప్రజాస్వామ్యంలో మెలుకోండి, రాజ్యాంగబద్ధంగా నడవండి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని పింగళి సూరణ స్మారక జిల్లా గ్రంథాలయంలో గురువారం సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవిత విశేషాలను ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వర్ధంతి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సాహితీ రంగంలో ఎన్నో సేవలు చేశారు. అదే చిన్ననాటితనంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన 7వ తరగతి చదువుతున్నాగానే బెంగాలీలో స్వతహాగా రచన చేయడం జరిగింది. వీటి ద్వారా
ఉపాధ్యాయులకు లెక్చరర్స్కి ఎంతో మెప్పు పొందే విధంగా చేసి బ్రిటిష్ వారి హయాంలోనే ఇతను ఇంగ్లీష్లో కవితలు కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా మన పాఠ్యపుస్తకాలలో మనం 2వ పేజీ తెరవగానే జనగణమన అనేది మనం కనిపిస్తుంటుంది. ఈ జనగణమన ఒక రూపు దాల్చడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతో సహకారం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో ఎన్నో రచనలు చేశారు. ఈ రచనలను కేవలం బెంగాలీలో పరిమితం కాకుండా ఇతర భాషలలో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇంగ్లీష్లో కూడా ఇతని రచనలు ఎన్నో అవార్డులకి గొప్ప నోబెల్ శాంతికి చిహ్నంగా మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అట్లాంటి ప్రముఖులలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసలు పేరు ఠాకూర్ అనే పదంతో ఉండేది, కానీ ఆంగ్లంలో వాడుక విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విధంగా మారిపోయింది. ఈ విధంగా మనం భాషను కాపాడకపోతే మన పేర్లే కాదు అన్ని మారిపోతాయి. అందుకనే మన భాష కూడా మనతో పాటు మనం భాషను కూడా బతికించుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ పొద్దు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి అంటే ఆగస్టు 7వ తేదీన అతను పరమపదించినాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి పేరు దేవేంద్రనాథ్ గారు. ఇతడు బాల్యం కంటే మంచి ప్రతిభావంతుడు. కానీ 7వ సంవత్సరంలోనే ఇతను చాలా బాగా పద్యాలు రాసేవాడు. కానీ అతను కంటిన్యూ చేశాడు. 14 ఏట్లోనే అతను ఒక స్కూల్లో కొన్ని పద్యాలు రాసి వినిపించాడు. ఆ హెడ్ మాస్టర్ గారు అతని ప్రతిభను గుర్తించి చాలా అతను ప్రోత్సహించాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత తల్లి మరణించింది. వాళ్ళ వదిన ఆమె చేరదీసి ఆ ప్రతిభావంతం చేసింది. కానీ ఇతను మన ఎన్నో రకాలుగా 80 రకాలుగా వచ్చేకి గ్రంథాలు రాశాడు. ఒక 1000 వరకు పాటలు రాశాడు. అని మనకు ఉండే జనగణమన జాతీయ గీతం కూడా అతను రాసింది. అతను చాలా ఇంపార్టెన్స్ ప్రతిభ పొందింది. నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం నంద్యాల పట్టణ కేంద్రంలోని భువన విజయం కళాశాల నందు ప్రస్తుత చట్టాలపై శక్తి యాప్, యివ్ టీజింగ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి క్లిష్ట సందర్భాలు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని, మహిళలకు ఉపయోగపడే చట్టాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. శక్తి యాప్, వాటి ప్రయోజనాలు, శక్తి టీం జిల్లాలో పనిచేసే విధానం గురించి వివరించారు. ఏదైనా కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ 1 స్టాప్ వాట్స్ సాయం కోరే శక్తి యాప్లోని ఫీచర్స్ వివరించారు. ఏదైనా అపాయం వచ్చినప్పుడు మహిళలు తమను తాము రక్షించుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ పై కూడా జిల్లా శక్తి టీం బృందాలుగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరైనా యివ్ టీజింగ్ కు గురైతే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన నెంబర్ల వివరాలను తెలియజేశారు. ఏ ఆపదలోనైనా 112కు కాల్ చేయాలని, సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 ఉమెన్ హెల్ప్ లైన్ మరియు చైల్డ్ మ్యారేజెస్ మొదలగు వాటికి 181కు డయల్ చేయాలని, చిన్నపిల్లల రక్షణ మరియు భద్రత కొరకు 1098, డ్రగ్స్ టోల్ ఫ్రీ నంబర్ 1972 మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ మరియు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మరియు సబ్ డివిజన్ శక్తి టీం మెంబర్స్ పాల్గొన్నారు. ఉమెన్ అండ్ సేఫ్టీ అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు వచ్చేసి భువన విజయం జూనియర్ కాలేజీకి రావడం జరిగింది. మన ప్రిన్సిపల్ గారి సహకారంతో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థినులకు ఈ చట్టాలపైన, మహిళా చట్టాలపైన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా పోక్సో యాక్టు, సైబర్ క్రైము, చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజెస్, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ 100, 112 ఆ నెంబర్స్ గురించి అవగాహన కల్పించి వాళ్ళకి సమాజంలో బయట జరుగుతుండే విషయాల గురించి అవగాహన తెలుపుతున్నాం. నేడు మా భువన విజయం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థినులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి దిశ యాక్ట్, అదేవిధంగా శక్తి యాప్ అనేటువంటి అంశాలపైన, అదేవిధంగా చట్టపరంగా వచ్చేసి మహిళలకు వచ్చేసి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రక్షణ విధానాలను గురించి డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి సిఐ సార్ గారికి, అదేవిధంగా వాళ్ళ బృందానికి కూడా ఈ యొక్క అంశాలపైన అవగాహన కల్పించేందుకు కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్ లోని ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల 9వ తేదీ భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు ఆయుష్ యోగా సేవా సమితి మరియు సత్య సాయిబాబా భక్త బృందం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు నిర్వహించే కార్యక్రమాల వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా 9వ తేదీ రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం. ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ 23 వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము, భజన, అలాగే 100 సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అనగా 100 సేవా కార్యక్రమాలంటే ఈ 100 సేవా కార్యక్రమాల్లో కుటుంబిషన్ల పంపిణీ, ట్రై సైకిళ్ళు, మహిళలకు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మామూలు సైకిళ్ళు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, ప్రెగ్నెంట్ లేడీస్కి మెడికల్ కిట్స్, అలాగే పేద విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వికలాంగులకు కావలసిన నిత్యావసర వస్తువులు కూడా ఈ శత జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్ప కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, హర్షిస్తాం వైఎస్ఆర్సీపీ నేతలు. బరి తెగించిన చంద్రబాబు గ్యాంగ్, ఈ దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు. ఈవ్ టీజింగ్ కు పాల్పడితే సమాచారం అందించండి పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం. ఈ నెల 9వ తేదీ భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.